పడకుండా మా కార్యకర్తలందరూ సేవలు అందించడం జరుగుతుంది. విశాఖపట్నం సంబంధించి ఉత్తర నియోజకవర్గం నార్త్ కాన్స్టిట్యున్సీలో మాత్రం బీజేపీ తరఫున శ్రీ పి విష్ణుకుమారాజు గారు పోటీ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ తర్వాత విశాఖపట్నంలో విజయ యాత్రలో వారు పాల్గొంటారు. పాల్గొనేలా మీరు చేయాలి. మీరు ఏదైనా ఇబ్బంది పెట్టారంటే మళ్ళీ రారా చూసుకోండి. ఓకే, అది ఈ విధంగా ఆ విధంగా ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు, అలాగే విశాఖపట్నం ఎన్డీఏ కూటమికి ఓట్ వేయండి, అందరికీ గెలిపించండి. థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం అండి. తెలుగులో నాకు చాలా కష్టం లేదు, కానీ ఇన్కమింగ్ చాలా బాగుంది, కానీ అవుట్ గోయింగ్ కొంచెం కష్టం. ఓకే, సో మా ఇంట్లో మా మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా అందరికీ తెలుగు తెలుసు, వేరే ఏమీ తెలియదు. సో నేను ఎప్పుడే తెలుగులే మాట్లాడుతున్నాను, కానీ ఇప్పుడే కూడా గ్రామటికల్ కొంచెం మిస్టేక్స్ ఉంది. నేను చాలా సంతోషంగా ఉంది. నా ఇప్పుడు 3-4 డేస్ లాస్ట్ 10 డేస్లో ఫుల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డిఫరెంట్ సిటీస్లో వెళ్ళి నేను బీజేపీ కోసం, తర్వాత అలయన్స్ పార్టీ కోసం నేను క్యాంపెయినింగ్ చేశాము. అప్పుడే నేనేం చూసారు, చాలా బాగా రెస్పాన్స్ ఉంది ఇప్పుడు మన బీజేపీ కోసం. 2019లో నా బీజేపీ జాయిన్ చేశాము. అప్పుడు చాలా పీపుల్ నేను ఏం చెప్తారు, ఎందుకు జాయిన్ చేసుకున్నాను, బీజేపీలో ఫ్యూచర్ రాదు, అలా మాట్లాడుతున్నాను. కానీ నాకు మన భారతీయ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీజీ పైకి చాలా ఫెయిత్ ఉంది, చాలా రెస్పెక్ట్ ఉంది. విశ్వగురు, భారత్ పుత్ర, భారత్ రత్న అండ్ ప్రైడ్ ఆఫ్ గుజరాత్. ఐఎమ్ ఫ్రమ్ గుజరాత్. సో నా కోసం అది ఒక అచీవ్మెంట్ లాగా ఉంది. అండ్ వర్కింగ్ యాజ్ అ బీజేపీ కార్యకర్త ఈజ్ ఇన్ మై డెస్టినీ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఫుల్ఫిల్ ఇట్. నేను చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు బీజేపీ చాలా ప్రోగ్రెస్ చేసుకున్నాను. మీరు అందరికీ నా ధన్యవాదం చెప్పాలి. ఎందుకు అంటే వి ఆల్ ఆర్ స్మాల్ వన్ డ్రాప్ ఆఫ్ ది ఓషన్. And adaka ippadida BJP is becoming a huge massive wave and in the big sea. So ilaga I feel, and మీ అందరికీ ధన్యవాదం చెప్తున్నాను. Thank you so much for your contribution, because जहाँ जहाँ कमल खिलेगा प्रगति और विकास वहाँ वहाँ जरूर होगा. यही काम आपने बहुत बढ़िया कर रहे हैं, करते रहे, और हमारा देश और उन्नति की ओर जाएगा हमारे मोदी जी के गाइडेंस में. दैट्स ऑल. धन्यवाद मंडी, चाला धन्यवाद मंडी. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय हिंद, जय श्री राम. मेरी आप सबसे नम्र विनंती है कि हम सब इन कैंडिडेट्स को भरपूर वोट्स दे और इनको तहे दिल से शुक्रिया करें, उनको कॉन्ग्रेचुलेट करें और इन्हीं को विनर बनाएं. थैंक यू.